హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఇప్పుడు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇది తెల్లవారుజాము సమయం. ఇక్కడ అందరూ నిద్రపోతూ ఉన్నారు. రండి, ఈ రోజు కథలో ఏం జరుగుతుందో. హరే, ఇదేంటి ఇక్కడ గీత వాళ్ళ ఇంటి దగ్గర పిశాచిలాగా ఉంది? వామ్మో, ఇది ఇక్కడ ఏం చేస్తుంది? అరే వా, ఇక్కడ నుంచి చాలా మంచి సువాసన వస్తుంది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారనుకుంటా. వీళ్ళందరినీ తినడంలో చాలా మజా వస్తుంది. అయ్యయ్యో, ఇదేంటి ఈ పిశాచి జున్ను వైపే చూస్తుంది? ఇది ఒకవేళ జున్నునేమైనా చేస్తుందా ఏంటి? అలా ఆ పిశాచి ఎగురుకుంటూ గీత వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. ఈ రోజు ఈ పిల్లాడిని వదిలిపెట్టను. ఈ పిల్లాడిని మింగేస్తాను. ఈ బాబు ఎంత బాగున్నాడు. అరే వా, ఎంత ముద్దుగా లావుగా ఉన్నాడు. కానీ ఇక్కడ జున్ను నిద్రపోతూ ఉంటాడు. లేదు లేదు, ఈ బాబుని నాతో పాటు ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒకటి చేయాల్సిందే. ఐడియా. ఈ పిల్లాడికి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం కదా. అలా పిశాచి రాజాలాగా గొంతు మార్చి జున్నుతో మాట్లాడుతూ ఉంటుంది. ఓ జున్ను, జున్ను లే జున్ను, మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం. లే జున్ను, నువ్వే చెప్పావు కదా ఐస్ క్రీమ్ కావాలని. పద పద, తొందరగా లే, నా వెనకే రా నువ్వు. అలా రాజా గొంతులా మార్చి చెప్పి పిశాచి అక్కడి నుంచి మాయమైపోతుంది. నాన్న నాన్న, ఎక్కడ ఎక్కడ ఐస్ క్రీమ్ తిందా? డాడీతో పాటు ఐస్ క్రీమ్ తింటా. హే హే హే, డాడీ డాడీ. అరే వా, ఈ పిల్లాడు నా వల్ల చిక్కుకున్నాడు. ఇప్పుడు ఇక నా వెనకే వస్తాడు. అలా పిశాచి మళ్ళీ రాజాలా మాట్లాడుతూ ఉంది. ఓ జున్ను, ఇక్కడికి రా. నేను ఎక్కడున్నాను, తొందరగా రా, లేకపోతే నేను వెళ్ళిపోతాను. పద పద, తొందరగా రా. రా జున్ను, త్వరగా ఐస్ క్రీమ్ తిందాం. రా రా, నా చెయ్యి పట్టుకో, త్వరగా రా. డాడీ డాడీ, వెళ్దాం వెళ్దాం. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఓ ఐస్ క్రీమ్, త్వరగా రా రా, నా చెయ్యి పట్టుకో, ఐస్ క్రీమ్ తిందాం రా. ఓకే డాడీ, ఓకే ఓకే. ఓ అవును జున్ను, పద పద, నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను. అది కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్. పద పద, తొందరగా పద. అలా జున్ను వచ్చి పిశాచి చెయ్యి పట్టుకుంటాడు. అరే వా బాబు, నువ్వు చాలా మంచి పని చేసావు. పిశాచి పిశాచి, అమ్మో, కాపాడండి కాపాడండి, మమ్మీ మమ్మీ. ఏ పిల్లడా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకసారి నువ్వు నా చేయి పట్టుకున్నావు, ఇప్పుడు ఇక వదిలిపెట్టలేవు. ఇక పద నాతో పాటు. ఫస్ట్ నేను నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తా, ఆ తర్వాత నిన్ను నేను తింటా. పద జున్ను, ఇప్పుడు నిన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు, కాపాడలేరు. మమ్మీ మమ్మీ, పిశాచి కాపాడు కాపాడు, మమ్మీ మమ్మీ. అరెరే, ఇక్కడ గీత బాగా నిద్రలో ఉంది, అస్సలు లేవటం లేదు. ఇక ఇటువైపు సీత, చిన్ని, మున్ని కూడా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడే చిన్ని నిద్రలేస్తుంది. అరే, తెల్లవారిపోయిందా? అరే లేదు, ఇంకా తెల్లవారలేదు. నాకు సుసు వస్తుంది. మొన్నే నిద్రలే, నాకు బాగా అర్జెంట్, ప్లీజ్ వెళ్దాంలే, సుసు వెళ్ళాలి. అరే చిన్ని, నువ్వు ఇంత పెద్దగా అయిపోయావు, అయినా ఇలా భయపడుతున్నావు. నువ్వు వెళ్ళు చిన్ని, నాకు నిద్ర వస్తుంది. అరే, నువ్వు నా ఫ్రెండ్ వి కాదా? పద మొన్ని, పద, నాతో పాటు పద ప్లీజ్. అబ్బా, సరే సరే చిన్ని, పద, తొందరగా వెళ్దాం. థ్యాంక్ యూ మొన్ని, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. అరే అదేంటి, అది చూడు మున్ని, అక్కడ జున్ను ఉన్నాడు. అవును చిన్ని, అది జున్ను. వామో, జున్నుతో పాటు పిశాచి కూడా ఉంది. పరిగెత్తు పరిగెత్తు చిన్ని, తొందరగా పరిగెత్తు. వామో, అవును అవును మున్ని, తొందరగా పద. ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఆ పిశాచి జున్నుని తీసుకుని వెళ్తుంది. వదిలే, నన్ను వదిలే, నేను రాను. మమ్మీ మమ్మీ, కాపాడు. అరే, నిన్నెవరు కాపాడలేరు. ఇప్పుడు నేను నిన్ను నా ప్రపంచంలోకి తీసుకుని వెళ్తా.
ఆ అమ్మో లేదు లేదు, మనం ఇప్పుడు జున్నుని ఎలా కాపాడగలం? అయ్యో ఇప్పుడు మనం ఏం చేద్దాం? అరే ఆ పిశాచి జున్నుని తీసుకుని వెళ్తుంది. ఆ, ఆ, అవును, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పద పద త్వరగా వెళ్ళి గీత ఆంటీని నిద్ర లేపుదాం. అవును చిన్ని, నువ్వు మీ మమ్మీని నిద్ర లేపు, నేను గీత ఆంటీని లేపుతాను. సరే సరే మమ్మీ, మమ్మీ తొందరగా లే. మమ్మీ చూడు, జున్నుని పిశాచి పట్టుకుంది, తొందరగా లే. గీత ఆంటీ, గీత ఆంటీ లేవండి, తొందరగా లేవండి. చూడండి ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఆ పిశాచం జున్నుని పట్టుకుంది చూడండి. అరే ఏంటి ఏంటి మున్ని, ఏం చెప్తున్నావు నువ్వు? ఇంత పొద్దున్నే అసలు నువ్వు ఏం అరుస్తున్నావు? అయ్యో గీత ఆంటీ, అటు చూడండి, జున్నుని పిశాచి పట్టుకుని వెళ్ళిపోతుంది. తొందరగా పదండి. అరే ఏం చెప్తున్నావు మున్ని? త్వరగా పద, తొందరగా చూపెట్టు జున్ను ఎక్కడా? అవును గీత ఆంటీ, ఇటు రండి, త్వరగా రండి. త్వరగా పద. అరే అరే గీత, ఎందుకలా అరుస్తుంది? ఏం జరుగుతుంది? అయ్యో అక్క, నాకు కూడా తెలీదు, నేను ఇప్పుడే నిద్ర లేచాను. పదండి, జున్నుని ఏదో పిశాచు పట్టుకుందంట, త్వరగా వెళ్దాం. అరే త్వరగా పద, వెళ్ళి చూద్దాం జున్ను ఎక్కడున్నాడో ఏంటో. అయ్యో అమ్మో, ఏంటి ఇదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? పద పద, నేను నిన్ను వదిలిపెట్టను. ఎంత మొండిగా ఉన్నాడు ఈ పిల్లడు. అరే ఇదేంటి, వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అరే ఈ పిశాచిని ఇక్కడికి ఎలా వచ్చింది? వదిలిపెట్టు వదిలిపెట్టను, నా జున్నుని వదిలే. అవును, నీకేం కావాలి? మా జున్నుని మాత్రం వదిలే. లేదు లేదు, ఇప్పుడు అస్సలు వదిలిపెట్టను. నాకు చాలా ఆకలిస్తుంది, నేను ఈ పిల్లని తినేస్తాను. అయ్యయ్యో జున్నుని వదిలే, నువ్వు వెళ్ళి అన్నం తిను. నువ్వు జున్నుని ఎందుకు తింటావు? అవును, చిన్ని చెప్పేది నిజమే కదా, వదిలే, మా జున్నుని వదిలే. అరే లేదు లేదు, నేను తీసుకొని వెళ్తున్నా. ఏ పిల్లడా, రా నువ్వు నాతో పాటు. మమ్మీ మమ్మీ కాపాడు. ఇక్కడ పిశాచి ఎగురుకుంటూ జున్నుని పట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ. అయ్యో అక్క, మనం ఏదో ఒకటి చేయాలి. ఆ పిశాచి నా జున్నుని తీసుకుని వెళ్ళిపోతుంది. అయ్యో పిశాచి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నా జున్నుని వదిలే, ఆగు, నీకు దండం పెడతాను. అరే వదిలిపెట్టు వదిలిపెట్టు, ఏంటి మీ గోలు? నేను వదిలిపెట్టను. అయ్యో గీత, ఆగాగు, నన్ను కాస్త ఆలోచించని, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఓ పిశాచి, ఆగు, నువ్వు మా జున్నుని తీసుకుని వెళ్ళనీయం మేము. గీత చూడు, ఇగో ఈ పిశాచి కాళ్ళు పట్టుకుని నువ్వు కూడా కిందికి లాగు. అలా సీత గీత ఇద్దరు పిశాచిని పట్టుకుని కిందికి లాగుతూ ఉంటారు. భలే భలే గీత ఆంటీ, త్వరగా లాగండి లాగండి, దాన్ని వెళ్ళనివ్వకండి. వదిలిపెట్టండి వదిలిపెట్టండి నన్ను. ఇక్కడ సీత గీత మాత్రం ఆ పిశాచిని పట్టుకుని కిందికి లాగుతూ ఉన్నారు. నేను మీ అందరినీ వదిలిపెట్టను, మీరేం చేస్తారు? ఇది ఏం బాగోలేదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. చూడండి, మీ అందరినీ చంపేస్తాను. వదిలే, నన్ను వదిలే మమ్మీ. అలా వాళ్ళు ఆ పిశాచిని పూర్తిగా కిందికి లాగేస్తారు. జున్నుని గీత తీసుకుంటుంది. జున్ను, నువ్వు బాగానే ఉన్నావా? ఈ పిశాచిని నేను చేయలేదు కదా? లేదు మమ్మీ, లేదు. అయ్యో జున్ను, ఇంకెప్పుడు నిన్నిలా ఒంటరిగా వదిలిపెట్టాను. చూడండి, నేను మళ్ళీ వస్తా, మీ అందరినీ వదిలిపెట్టను. మీరు నాతో పెట్టుకుని చాలా తప్పు చేశారు. వెళ్ళు వెళ్ళు, మేము నీకేం భయపడం, వెళ్ళి ఇక్కడ నుంచి. అవును, ఇక్కడ నుంచి వెళ్ళిపో. గీత, మంచిదైంది, మన జున్నుని తీసుకుని త్వరగా వెళ్దాం. కానీ ఆ పిశాచం మళ్ళీ వస్తుంది కావచ్చు. ఏం కాదక్క, అది గాని మళ్ళీ వస్తే దాన్ని మళ్ళీ మనం చూసుకుందాం, దాని పని పడదాం ఈసారి. అవును గీత, నువ్వు సరిగ్గా చెప్పావు. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.